వేణి దానం. వేణి దానాన్ని ఎవరు తీసుకోవడానికి ముందుకు రారు. తీర్థరాజుగా పిలువబడే అలహాబాదులోని ప్రయాగ త్రివేణి సంగమం, దీనికి వేదికగా గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో ఈ వేణి దానాన్ని నిర్వహిస్తారు. జీవిత కాలంలో మహిళలకు సంబంధించిన ఋతు దోషాలు, ఋతుకాలంలో వంట చేయటం, అలాగే భర్త సముఖంలో లేనప్పుడు అలంకరించుకోవడం, ప్రసవ సమయంలో గర్భదోషాలు, భర్తను దూషించినా దండించిన స్త్రీలకు సంబంధించి ఏ దోష నివృత్తికైనా ఈ వేణీదాన పూజ చేస్తారు. భార్యాభర్తలు నూతన వస్త్రాలు ధరించి విఘ్నేశ్వర పూజ, వేణీదాన పూజ నిర్వహిస్తారు. భార్యను భర్త ఒడిలో కూర్చోబెట్టుకొని జడ వేసి కత్తెరతోటి జడలోని చివరి కొసలను కత్తిరించి ఆ కొసలను త్రివేణి సంగమంలో నదీ దేవతలకు దానం చేయాలి. మామూలుగా కేశాలను నీటిలో వేస్తే మునగవు, కానీ ఈ క్షేత్రంలో కేశాలను మునగడం మనం చూడవచ్చు. జీవితంలో ఎన్నిసార్లు ప్రయాగ వెళ్ళినా ఈ కార్యక్రమాన్ని మాత్రం ఒకసారే చేయాలి. మన పాపాలు మన కేశాలను అంటిపెట్టుకుని ఉంటాయి. అందుకే తిరుమల వెళ్ళినా, గయా, ప్రయాగ క్షేత్రాలకు వెళ్ళినా ముండనం చేయించమంటారు. తల్లిదండ్రులు గతించినా ముండనం చేయించుకోవడం తప్పనిసరి. ముండనం ప్రయాగలో, దండనం కాశీ క్షేత్రంలో, పిండనం గయా క్షేత్రంలో తప్పనిసరిగా చేయాలి.